హే స్వాతి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకో సంవత్సరం తర్వాత చెప్పు, నన్ను గుడికి రమ్మని తమరు ఎక్కడికి వెళ్ళినట్టు. సారీ స్వాతి, ఈ చెక్ చూసావా? నేను కాంపౌండర్ అంటే నమ్మి ఒక ఎదవ మన వీరబాబుని చంపమని 3 లక్షలు డబ్బు ఇచ్చాడు. మళ్ళీ కొత్త కదా? అయ్యో కథ కాదు స్వాతి, మా అత్తయ్య చంపాలనుకుంటున్న 3వ వ్యక్తి ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు. అమ్మా, వాడికి నేనే అసలు నన్ను తెలియక నాకే ఈ డబ్బులు ఇచ్చాడు. అన్నా ఎందుకురా ఏడుస్తావు ఎదవా? ఈ రోజుతో మన శత్రువు ఒకడు ఫినిష్. నాకు తెలుసు అన్నా. ఎట్లాంటి మాస్టర్ ప్లాన్ వేసాను చూసావా? ఆ డాక్టర్ గారిని చంపని ఆ అసిస్టెంట్ గా చెక్ రాసిచ్చా. ఈ నుంచి హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతా. పోతావు మళ్ళీ లేవవు. అసలు నువ్వు ఇంత పాగలగడదు అనుకోలేదన్నా. అసలు నువ్వు చెక్ అవుట్కి ఇచ్చినావు తెలుసా? ఆ డాక్టర్ గారి అసిస్టెంట్ కి కాదన్నా, ఆ రామ్లమ్మ ఒరిజినల్ అల్లుడికి. ఒరిజినల్ అల్లుడుకా? మరి డూప్లికేట్ అల్లుడు ఎవరా? డాక్టర్ గారు రామ్లమ్మని తీసుకొచ్చాడు. ఆడే డూప్లికేట్ అల్లుడు. నీకెట తెలుసురా? ఆ తిరగల తర్వాత అన్న అత్త అల్లుడు కలిసి నిన్ను లేపడానికి పెద్ద ప్లాన్ వేశారన్నా. నీ మటర్కి నువ్వే ప్లాన్ చేసావు అన్నో. నువ్వు తొందరగా పోతావు. అంటే పారిపోవాలి. నేను పీకేత. అది పీకతాను. అది పీకితే ఆ చంపే లోపల నువ్వే చచ్చిపోతావు అన్న. మస్తాన్గా అన్నా, కన్నుడికి కవచకుండలాగా ఈ సెలైన్ బాట్లు రక్తం బాట్లు నాకు తగిలించావు. ఈ నాకు ఒంట్లోకి ఎక్కవు, పుసం మీద దిగవు. సూదులు గుచ్చుకొని సెప్టికాయ ఎలా ఉంది. నేను పీకెత్తానమ్మా. వద్దన్నా, పీకితే చచ్చిపోతావు. వారం రోజుల నుంచి ఇదే మాట చెప్పి బరువు మొత్తం మోయిస్తున్నావు. ఆకలి తస్తున్నాను. అన్నా, అక్కడ టిఫిన్ సెంటర్ ఉందన్నా, వెళ్ళి టిఫిన్ చేద్దాం పదా. మాకు 2 ప్లేట్ల మిర్చి. అసలే కడుపులో మండి చేస్తుంటే మళ్ళీ మిర్చి ఎందుకురా? నేను ఇడ్లీ తింటా. అయితే మిర్చి క్యాన్సల్. 2 ప్లేట్లు ఇడ్లీ. వెళ్ళి కూర్చో. మెల్లగా మెల్లగా తొందరరా. మా ఆకలి. దా తినన్నా, తిను. ఏంద్ర పోతూ ఏమైనాది? టైర్ పంచర్ అయింది అక్క. తల్లి శుభమాని మారమ్మ గుడికి పోతా ఉంటే మధ్యలో ఏంద్ర ఎపసకనువా? ఇప్పుడు ఏం చేస్తావు? మనం వెనకాల సుమోలో వెళ్దాం అక్క. పద సావు. పద పద. అన్నా అయిపో అన్నా. ఏమైందిరా? అది చూడన్నా. ఇదేంటో ఇటు వస్తుంది. ఎందుకంటే అన్నా నీకు ఇక్కడ స్పాట్ పెట్టినట్లుంది. నువ్వు బతుకుంటా మళ్ళీ కలుస్తాను. అక్క పైరాజు గారు బాబు. నన్నే సంపురాను చూస్తుండవురా? నిన్ను బతకనియన్రా నీ తల్లి. నాకే పాపం తెలియదు. నువ్వులే తల్లు. ఓమనే మొల విడికిడి. మొల విలికి నిన్నట్టు చెప్తున్నా. తొందర పిలవండి. అల్లుడి గారికి కాస్త తొందర ఎక్కువలా ఉంది. అన్నీ అయిపోయినోడివి. నా బాధ నీకేం తెలుసుదిరా? ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్ని తొందర రమ్మని చెప్పు. అమ్ముకుట్టి కాఫీ. ఫోన్ వైబ్రేషన్ ఉందిరా. నేనే వైబ్రేషన్ ఉన్నా. ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది? హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఎందుకు వాడాడే? మాట్లాడరా. పిల్ల ఎలా ఉందిరా? పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడ్డానికి షెక్కిలలా ఉంటది కానీ రా. చాలా లక్కీ ఫెలోరా నువ్వు. అస్సలు ఈ క్షణం చరే నేను కేరళలో సెటిల్ అయిపోతాను. జ్ఞానిపు అందు మలయాళి ఆడ. చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించే ఆ సంతకం పెట్టుకున్నావు అమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? రేయ్, తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్.
ఆ కత్తుల మధ్య ఉన్నావు జాగ్రత్త. నాకు ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయంట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసాయి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్సా? రే నో ప్రాబ్లం, కింద నుంచి పై దాకా చంపేసి గడపడేసి అదిరిపోద్ది. అదిరిపోద్ది. బాబు 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 బాబు, ఇంత సౌండ్ వచ్చినా మిల్కా రాలేదా మీకు? అమ్మా అమ్మా బాబు, నిద్రపోయింది చాలు గాని కొంచెం దిగురామా. ఏమైంది? దిగినాక చెప్తామా, దిగురి. నిద్ర చెడగొట్టాడు. దిగు బాబు దిగు. ఏ జన్మ కర్మరా నైనా ఇది. ఏమైంది బాబాయ్? పంచర్ అయిందమ్మా. ఎందుకు? ఎందుకా? 4 రోజుల నుంచి దీన్ని ఊరూరు తిప్పుతూనే ఉన్నాం కదమ్మా, అందుకే పంచర్ అయింది. నా కర్మ. నన్ను వదిలేయండి తల్లి. వదిలేవే పాపం, నన్ను వదిలేయండి అమ్మా. నువ్వు వస్తున్నా. బాబాయ్ ప్లీజ్ ఆగు. మాకు ఇక్కడ ఎవరు తెలీదు. దండం పెడతా తల్లి. అమ్మా నన్ను ఇట్లా ఉరికిపిస్తురేమమ్మా, నా వల్ల కాదమ్మా. అలా అంటే ఎలా బాబాయ్? ఈ బాబాయ్ సెంటిమెంటే నా కొంప ముంచింది. 4 రోజుల నుంచి తిప్పనూరు తిప్పుతున్నారు. మీరు ఎక్కడ వాళ్ళో తెలియదు, నన్ను ఎక్కడ తీసుకోమంటారో చెప్పారు. మాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు బాబాయ్. నాకున్నారమ్మా, నాకొక పిల్లం, 4 పిల్లలు. నేను ఈ పాటికి పోయినా అని నా పిల్లమే నాకు పిండం పెట్టించచ్చు. పిండం మీకు దండం పెడతా తల్లి. ఏంట్రా బండి కింద దురిపోదాం అనుకుంటున్నా? లిఫ్ట్ ఇయ్యానా? లిఫ్ట్ లిఫ్టానా? ఒక్క నిమిషం ఉండి వస్తున్నాను. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? దండం పెడతానా. ఎందుకు? 4 రోజుల నుంచి తిండి లేదు ఏం లేదన్నా, తిప్పుతానే ఉన్నారన్నా. జరీలను తీసుకపోవనా? ఏమి చెకోడి? తీర్థకట్ట, జమ్ముగుట్ట, జోడుగట్ట, తొయిలో తుర్రా. ఏమంటుందనా? చూడం పోచ్చటైనా జంట అంటుంది. నిజమానా? పట్టుకోనా? నేనే పోయేస్తా. నేను కాదమ్మా బాబాయ్. ఎందుకలా వదిలి వెళ్ళిపోయాడు? మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? తక్కువని మా వాళ్ళు ఒప్పుకుందారు ఎక్కండి. వాళ్ళకేం తెలియదన్నా, సూటిగా చూడకు, సూదిలా నవ్వకు. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు. ఏంట్రా గీత నా గురించి ఏమనుకుంటుందిరా? అసలు ఉంటే కదా అనుకోవడానికి. తను నిన్ను డీప్ గా లవ్ చేస్తుందంట. ఎంత డీప్ అయినా నా అంత డీప్ కాదురా. 1 సెకండ్. ఏంట్రా అది? ఇది గీత మృదువైన పెదాలను తాకిన కోక టిన్ను. చూడ్రా. చెప్పు. ఈ చెప్పు నా గీత నాజూకు పాదాలు దూరిన బాట చెప్పు. గీత కుక్క ఎత్తుకెళ్ళిపోయింది అనుకుని చెప్పు. నువ్వు ఎత్తుకెళ్ళావా? యా దట్స్ మీ. ఆకేంటి? ఈ ఆకు నా గీత కోమలమైన కేశాలను స్పర్శించిన ఎండుటాకు. సంక నాకు. అరే పిచ్చి బాగా ముదిరిపోయిందిరా నీకు. పిచ్చి కాదురా ఇది, ఇది నా ప్రేమకు పునాదిరా. నెక్స్ట్ వీడికి సమాధే.
ఇది సత్యం. కాదు కాదు, నా ప్రేమ సత్యం.